ఓం శాంతి. ఈరోజు ఈ క్లాస్ చాలా సుఖాన్ని అనుభవం చేస్తుంది. గత జన్మలో ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో కొంచెం దానికి మంచి ఆన్సర్ దొరుకుతూ రిలాక్సేషన్ కూడా అనిపిస్తుంది. సో దాంతోపాటు రియలైజేషన్ కూడా అనిపిస్తుంది, మనకి రియలైజేషన్ కూడా అవుతుంది. చాలా చక్కటి క్లాస్. సో జాగ్రత్తగా ప్రతి పాయింట్ మనం విందాం. చాలా సుఖం అనుభవం అవుతుంది ఈ క్లాస్తో, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కాబట్టి అన్నయ్య మాటల్లో ఈ క్లాస్ విందామా? గృహస్థంలో ఉన్న ఏ ఆత్మైనా ఎవరితోనైనా చిక్కుకుపోయి ఉంటే అలా చిక్కుకుపోతారు కదా జనరల్గా సంబంధాలతో. దాని గురించి నేను కొంచెం ఎక్కువగా ఏం మాట్లాడను. వారు మనకి సదా తోడునిస్తారా అంటే అది మీకు తెలుసు కదా. ఈరోజు మనం వెళ్ళిపోయే విషయం వచ్చింది అంటే శరీరాన్ని తొందరగా తీసేయమని అంటారు కదా, లేకపోతే ఎక్కడ భూతంగా అయిపోద్దో ఏమో అని భయం. భూతం రాదు కదా అని అనుకుంటారు. చాలా విసిగిస్తాయి. ఒక సోదరి నిన్న శాంతివనానికి వచ్చిందనమాట. తన భర్త గురించి చెప్తుంది. తన భర్త అంటే తనకి చాలా ఇష్టం, ఒకరికొకరికి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండేది. కాకపోతే శరీరం విడిచిపెట్టినప్పటి నుండి చాలా చింతిస్తుంది. అతడికి చాలా ప్రేమ ఉంది నా పట్ల, కానీ భూతంగా అయిపోయి నాకు కష్టం కలిగిస్తున్నాడు. అప్పుడు మీరు మీ భర్తతో ఏం మాట్లాడాలంటే అని అన్నయ్య ఇలా చెప్పాడంట. అక్కయ్య, నువ్వు ఈ ఇంటికి ఏంటంటే ఎలా మాట్లాడాలంటే, అన్నయ్య నువ్వు ఇంటికి యజమానివి, మేము మీ వాళ్ళమే కదా, మరి నువ్వు మాకు ఎందుకు కష్టం కలిగిస్తున్నావు? పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళు నిద్రపోవట్లేదు, మరి నీకు ప్రేమ ఉంది కదా అని చెప్పి ఇలా మాట్లాడండి అని నేను చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ కలియుగి సంబంధాలు. దీని వెనకాల మనుషులు మొత్తం సమయాన్ని, శక్తిని ఖర్చు పెడుతున్నారు. చెప్పండి, అవన్నీ మీకు తోడుగా ఉంటాయా? దీని అర్థం ఇది కాదు, వీటిని వదిలేసేమని అనట్లేదు నేను. కర్తవ్యం చేయండి, కానీ సాక్షిగా అయిపోండి అని చెప్తున్నాను. వారి భాగ్యం వారితోనే ఉంది కదా. ఒక కథ నా దగ్గరికి ఈరోజు వచ్చింది. ఒక వ్యక్తి గత జన్మలో రాజుగా ఉండేటువంటి వాడు. ఆ రాజ్యంలో ఒక దొంగ వచ్చాడు. అతడి రాజ్యంలో సైనికులతోటి ఆ దొంగని చంపించేస్తాడు. ఆ దొంగ యొక్క భార్య ఉంటుంది చూసారా, ఆ రాజు పైన కొంచెం కక్ష పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ రాజు, ఆ దొంగ యొక్క భార్య బ్రహ్మకుమారులుగా ఇక్కడ ఉన్నారు. ఆ దొంగ యొక్క భార్య ఎవరైతే ఇప్పుడు ఈ కొత్త జన్మలో చాలా విసిగిచ్చేస్తుంది. ఏం చేయమంటారు అనేసి అడిగారు. సాయంత్రం నా దగ్గరికి ఈ విషయం వచ్చిందనమాట. ఎవరు ఎప్పుడు ప్రతీకార భావాన్ని తీర్చుకోవాలని అనుకుంటారో అసలు మనకి తెలియదు. ఇప్పుడు మనం భగవంతుడి నుండి తీసుకోవడానికి వచ్చాము. నేను అన్నాను, రాజు అయితే దొంగని చంపించాల్సి ఉంటుందా అని అడిగాను. ఎందుకు, మీరు తప్పు చేస్తారేమో అని అంటే, లేదు నేను కరెక్టే చేస్తాను. మరి దొంగ కదా, చంపించడమే కరెక్ట్ కదా, నేనేం పాపం చేయలేదు అని అంటాడు. దొంగని చంపించడం పుణ్యమా? మరి ఆమె భార్య ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది కదా అని అంటే, ఆమె భార్య కాబట్టి ఆమెకు ఉంటుంది అలా, కానీ తప్పే కదా అని అంటాడు అనమాట. సో నా భర్తని ఎందుకు చంపించాడు అని కోపంతో ఉంది. చూడండి, జన్మల ఆట అంతా ఈ సమయంలో నడుస్తుంది. ఎవరితో ఏం జరుగుతున్నా దానికి బాధ్యుడు తనకి తానే. స్వయాన్ని స్వయమే సంభాళించుకోవాలి. ప్రతి ఒక్కరూ చింతన చేద్దాము ఈ సుందరమైన సమయం కోసం. నాతో పాటుగా చింతన మీరు కూడా చేయండి. నేను బాబా నుండి సర్వం తీసుకోవాలి. స్వయం శివబాబా మనకు అన్నీ ఇవ్వడం కోసం వచ్చారు. నేను బాబా నుండి అన్నీ తీసుకోవాలి. నాకు స్వర్గం యొక్క రాజధికారం ఇవ్వడం కోసం స్వయం భగవంతుడు వచ్చారు. నేను బాబా నుండి రాజ్యం తీసుకోవాలి. వారే నా యొక్క జన్మల శ్రేష్ఠ భాగ్యంను తీర్చిదిద్దడానికి వచ్చారు. నేను సంపూర్ణ భాగ్యంను తీసుకోవాలి. బాబా స్వయం చెప్పారు, పిల్లలు నేను మొత్తం ఇచ్చేసి ఖాళీగా ఈ వతనంలో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఎంతో లోతైన మహావాక్యం ఇది. నేనే బాబా నుండి సర్వము తీసుకోవాలి. ఎంతగా తీసుకోవాలి అని అంటే, ఏ జన్మలో ఎవరి ముందు చేతులు చాపకుండా
అంత తీసుకోవాలి. బ్రాహ్మణులమైన మన కోసం ఒక సామెత ఉంది. భగవంతుని యొక్క చెయ్యిని పట్టుకో, ఎవరి కాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం పడదు. జన్మ జన్మలు పట్టుకుంటారు కదా, ఇప్పుడు బాబా యొక్క చెయ్యిని పట్టుకోండి. నేను అమృత వేళలో ఎలా గడపాలి అని చింతన చెయ్యండి. వేకువజామునే బాబా నాకు వరదానాలు ఇవ్వడానికి వస్తారు. ఎలా, ఏ విధంగా తీసుకోవాలి అవన్నీ జ్ఞానం ఇవ్వడానికి వస్తారు. నేను ఆ జ్ఞానంతో జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. జ్ఞానం యొక్క ఫలాన్ని మీ జీవితంలో నింపుకోండి. ఈరోజు కూడా బాబా అన్నారు కదా, జ్ఞాన స్నానం కాదు, యోగ స్నానం. జ్ఞాన బలం చాలా గొప్పది. జ్ఞానం మన కోసం ప్రకాశం, దారిని కూడా చూపిస్తుంది. చింతన చేయండి. దీనితో నా యొక్క లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి వచ్చారు. కొందరు ఇవ్వడానికి వచ్చారు, కొందరు తీసుకోవడానికి వచ్చారు. కొందరిని క్షమించండి, కొందరిని క్షమించమని అడగండి. శ్రద్ధ పెట్టాలి. సంబంధాల అలజడి నుండి తేలికగా కండి. మీ నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకుగా అయి కూడా రావచ్చు. నువ్వు ఆ వ్యక్తిని విసిగించి ఉంటావు, వారు ఇప్పుడు నీ భర్తగా అయి వచ్చారు. ఎవరి నుండో అప్పు తీసుకుని ఇవ్వలేదు, అందుకే ఈ జన్మలో మనవడుగా అయి వచ్చాడు. అనారోగ్యమైతే మొదటి నుండే ఉంది. ఇప్పుడు వీటన్నిటినీ మెల్లమెల్లగా దించుకోండి. దిగుతూ ఉంటే హాయిగా ఉంటుంది. మనం వారితో రోజు ఏడుస్తూనే ఉంటాం. ఇలా కొన్ని పరివారాల్లో అవుతుంది. అందుకని కొందరిని క్షమించమని అడగండి, కొందరిని క్షమించమని అడగండి, ఇంకొందరిని క్షమించండి. ఈ పనిని 7 రోజులు చేయండి. చాలా సుందరమైన విషయం. ఎవరైతే జన్మ జన్మలు నాకు సహయోగాన్ని ఇచ్చారో, చాలామంది చేశారు, వేలాది మంది చేసి ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపండి. వారు మీకు గుడ్ ఫ్రెండ్గా అయిపోతారు. వారి సంస్కారాలు కూడా అప్పుడు మేల్కొంటాయి. ఇంకొంచెం ఫ్రెండ్షిప్ చేస్తారు. మీ యొక్క ప్రతి అడుగులో సహయోగాన్ని ఇస్తారు. మనము చాలా సుందరమైన సమయంలో గడుపుతున్నాము. ఈ వేళ యుగ పరివర్తన సమయం. ఇక ముందు ముందు చాలా చూస్తాం. బాబా అంటూ ఉంటారు కదా, చూడకూడనివి చూస్తారు. బాబా సహజమైన పదాల్లో చెప్తారు. చూడడం అనేది తల్లిగారిల్లేమీ కాదు. తల్లిగారిల్లు ఎంత సరళమైనదో నాకు తెలియదు. నేను చిన్న పిల్లవాడిని, అమ్మ నన్ను చాలా ప్రేమించేది, ప్రేమగా చూసుకునేది. కానీ నాకు అసలు అర్థమే కాలేదు. నేను చదువులో పడిపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాను. మాతలకైతే తెలుసు కదా, అమ్మ ఎంత ప్రేమగా చూస్తుంది, ప్రేమగా ఉంటుంది. సహజం కాదు. అందుకనే స్వయాన్ని దృఢంగా చేసుకునే సమయం ఇది. మనము ఏడ్చేవాళ్ళం కాదు, కన్నీళ్ళు కార్చేవారిమి కూడా కాదు. మాతలు అదే పనిని చేస్తారు కదా, కన్నీళ్లు తుడిచేవారిగా కావాలి. మనము ఆకలితో అలమటించే వాళ్ళం కాదు, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళం. మనం ప్రకృతి నుండి కష్టం పొందేవాళ్ళం కాదు. ప్రకృతిని మన ఆధీనంలో తెచ్చుకునే వాళ్ళం. భగవంతుణ్ణి అడిగేవాళ్ళం కాదు, తలుచుకునే వాళ్ళం కాదు. భగవంతుణ్ణి మన తోడు ఉంచుకునే వాళ్ళం. అతడి పైన మన అధికారం ఉంటుంది. మనము చింతన చేద్దాం. రాబోయే కొన్ని సంవత్సరాలు మనం ఎలా గడుపుతాం? అన్నయ్యలకి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీ యొక్క ధనాన్ని అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేయకండి. చాలామంది అన్నయ్యలు షేర్ మార్కెట్లో పెడతారు. కొందరు చాలా తెలివైన వారు ఉంటే మొత్తం పెట్టేస్తారు. తెలివైన వారంటారా? కాదు. ధనాన్ని తన పరివారం కోసం ఉపయోగించండి. పరివారం రోడ్డు పాలు కావద్దు కదా. పిల్లల్ని చదివించకుండా ఇలా ఉండకూడదు. అతి ఆశ ఉంటే కష్టం కలిగిస్తుంది. ఈ సంసారంలో ఆట పాడైపోవచ్చు కూడా. ఎందుకంటే గృహయుద్ధాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అప్లో 2-3 రోజుల్లో చాలా స్థానాలు, అంటే యూపీలో 2-3 రోజుల్లో చాలా స్థానాల్లో జరిగాయి ఇవి. లోభం చెడు వ్యవహారం చేయిస్తుంది. వినాశన కాలంలో విపరీత బుద్ధి యొక్క ఆట కనిపిస్తుంది. చిన్న విషయంలో కూడా కొట్టుకోవడం, గొడవ పడడం, చంపడానికి కూడా రెడీ అయిపోతున్నారు.
అరే చిన్న విషయంని సమాప్తి చేసేయండి, లేదు చిన్నది కాదు అని అంటే ఆట ఇంకా పాడైపోతుంది. విశ్వయుద్ధం ప్రపంచ పొలిమేరల్లోనే ఉంది, అవునా కాదా? అన్నయ్యలు సమాచారం వింటూ ఉంటారు కదా, నేనైతే తక్కువగా విన్నాను, కానీ అర్థమైపోయింది ఈ చిన్న నిప్పురవ్వ ఇప్పుడు ఆరిపోదు, ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఒక రోజులో అణుబాంబును వేసి ప్రపంచాన్ని సమాప్తం చేస్తారు అని కాదు, ఇది కష్టమైన పని. ఇరాన్లో, లెబనాన్లో, ఇజ్రాయిల్లో ఎలాంటి టెక్నిక్ని ఉపయోగించారో తెలియదు. ఫోన్ ఎత్తితే బాంబు పేలవచ్చు. టెన్షన్. బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా భయమే, ఫోన్ ఎత్తాలనంటే కూడా భయమే, ఫోన్ రింగ్ అయితే పేలిపోతుందేమోనని భయం. ఇజ్రాయెల్ కమాండర్ చెప్పారు, మేము ఇప్పుడు 20% టెక్నాలజీని మాత్రమే ఉపయోగించాం, ఇంకా మా దగ్గర 80% టెక్నాలజీ ఉంది. ఎలా చేస్తాము అని అంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా అంతలా భయపడిపోతారు, ఫోన్ని ఎత్తడంలో కూడా భయపడతారు, కరెంట్ స్విచ్ ఆన్ చేయడంలో కూడా భయపడతారు, పేలుతుందేమో అని భయం. వినాశనం కూడా టకా అయిపోతుంది, శిక్షలు వేసి వెళ్తుంది, వికర్మలను వినాశనం చేసి వెళ్తుంది. అందుకని సమయానికి చాలా శక్తిశాలిగా అవ్వాల్సిన అవసరం ఉంది. మీకు పదే గుర్తు చేస్తున్నాను, ఈ సమయం మీ వద్దకు మళ్ళీ రాదు. ఒక్కొక్క రోజు ఏదైతే గడిచిపోతుందో అది మళ్ళీ రాదు. మన కోసం సమయం వరదానిగా వచ్చింది. ప్రపంచంలో ఉన్నవారికి వినాశకారి కావచ్చు, మన కోసం ఆనందకారి వరదాని సమయం. బాబా పిల్లలు అతీంద్రియ సుఖంలో నాట్యం చేస్తారు. బాబా స్లోగన్ సింధీలో ఉంది కదా, వేటగాడికి చెలగాటం, పక్షికి ప్రాణ సంఘటన. జింక అంటే మీకు తెలుసు కదా, వేటగాడికి జింక లభించింది, అతడికి ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని మీరు జ్ఞానంతో నింపుకుంటారు, సాక్షి స్థితిలో ఉంటారు. నేను మీ అందరికీ పదే నేర్పిస్తున్నాను, నేను కూడా నేర్చుకున్నాను, ప్రతిరోజు నేర్చుకోవాలి. రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకటే నేర్పిస్తున్నాను, ఏదైతే జరిగేదే ఉందో అది జరుగుతుంది. మనసుని శాంతింప చేయండి, మీ మనసులో ఉంచుకోండి మన కోసం మంచి రోజులు అని. బయట వాళ్ళతో ఈ మాట అంటే ఏమంటారు, మన బుద్ధిని పాడు చేసేస్తారు. అరే నేను చనిపోతున్నాను అంటే నీకు మంచిగా ఉందా అంటారు కదా. అందుకని ఇవన్నీ మన లోపల విషయాలు. స్వర్గం రాబోతుంది కాబట్టి ఈ మురికి ప్రపంచం వెళ్ళిపోతుంది, కానీ ఏం జరగాలో అదే జరుగుతుంది. కల్పకృతం కూడా అయ్యింది. ఈ సమయం యొక్క లాభాన్ని మనం పొందుదాం. సమయం యొక్క విలువను తెలుసుకోండి, శక్తిశాలిగా కండి. ఓం శాంతి. చాలా బాగుంది కదా, చేసేద్దాం.